హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మన రెసిపీ సొరకాయ తీగూర. దీన్ని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకొని దీని తోలంతా తీసేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి 50 గ్రాముల శనక్కాయలు తీసుకొని దోరగా వాడ్చుకోండి. ఈ విధంగా వాడ్చుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకునేసేయండి. ఇది బాగా చల్లారాలి. ఒక చిన్న ఎండుమిరపకాయని తీసి వేసుకునేయండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ 4-5 పాయలు, అందులోకి కరింపాకు వేసుకొని అట్ట ఇట్ట కలబెట్టుకోండి. కలబెట్టుకునేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డని వేసుకొని తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలను వేసి బాగా వాడ్చుకుందాం. టమోటా కొంచెం మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా వాడ్చుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని ఇందులోకి వేసుకునేద్దాం. వేసుకునేసి బాగా కలబెట్టుకునేయండి. ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అట్టా ఇట్టా కలబెట్టుకోండి. మధ్యలో తీస్తూ కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. మళ్ళీ మూత పెట్టుకునేయండి. మళ్ళీ మూత ఓపెన్ చేసి చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత మన సొరకాయ కొంచెం మెత్తబడింది కాబట్టి అందులోకి తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకునేసిన తర్వాత అందులోకి 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని అటు ఇటు కలపెట్టేసి దాన్ని బాగా ఉడకనియండి. నీళ్ళు కొంచెం చిక్కబడి సొరకాయ ఉడికేంతలోకి ఇందాక చల్లార్చి పెట్టుకున్న శనక్కాయ పప్పుల్ని పొట్టంతా బాగా తీసేసి మిక్సీకి వేసుకుందాం. మరీ మెత్తగా పొడి చేసుకునేకండి, కొంచెం బరకగా పొడి చేసుకోండి. ఈ విధంగా పొడి చేసుకున్నాక మనం కూర ఎలా ఉందో చూసేద్దాం. నీళ్ళు కొంచెం ఇంకి సొరకాయ బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పప్పుల్ని మనం దీంట్లోకి వేసుకునేద్దాం. వేసుకునేసి బాగా కలబెట్టుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా కలిపేయండి. అంతే, ఒక 2 మినిట్స్ బాగా ఈ విధంగా ఉడకనిచ్చుకునేయండి. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.